నమస్తే. ఈరోజు జనగాం జిల్లాలోని వడ్లకొండ గ్రామంలో మనం హాస్పిటల్ సిబ్బంది పాల్గొని వడ్లకొండ గ్రామంలో ఫ్రీ ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది. గతంలో జనగాం మండలంలోని బతుకమ్మకుంట, తర్వాత కేశవపురం, వడ్లకొండ తదితర గ్రామాల్లో ఉచిత క్యాంపులు నిర్వహించి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు రక్త పరీక్షలు, తర్వాత ఫ్రీ మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఉచిత సహాయం అందజేసే ఉద్దేశంగా వారు ఈ చర్యలు చేపట్టినట్టు డాక్టర్లు మరియు వాళ్ళ బృందం చెబుతున్నారు. ఫ్రీగా కంటి పరీక్షలు, తర్వాత షుగరు, బీపీ, థైరాయిడ్, నరాల బలహీనత, ఇంకా స్త్రీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలను కూడా వీరు గుర్తించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో వీరికి ఉచిత మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ ఈ ఉచిత క్యాంపులు నిర్వహించడం వలన పేద ప్రజలకు చాలా అందుబాటులో ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ హాస్పిటల్స్లో వెళితే అన్ని ఆపరేషన్లు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం వీళ్ళు ప్రథమ చికిత్సలోనే ఆసుపత్రిలో కాకుండా ఈ క్యాంపులో వీరు పరీక్షలు చేయించుకోవడం వలన రోగ నిర్ధారణ అన్నది చేయించుకొని మంచి ఆరోగ్యాన్ని తదితర విషయాల్లో కూడా వీరికి తగు సూచనలు వారికి అందరు కూడా ఈ డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు. పెద్ద దీర్ఘకాలిక వ్యాధులు అయితే వారిని హాస్పిటల్కి రమ్మని రికమెండేషన్ చేస్తూ వారికి ఉచిత క్యాంపుల్లో కూడా మరియు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో పరీక్షలు చేస్తే కానీ వేల ఖర్చులు, ఆపరేషన్లకు ఖర్చులు ఇవన్నీ కూడా అవుతున్నాయి. కాబట్టి వారు మన దగ్గరకు వచ్చి ఈ క్యాంపులు నిర్వహించి రోగ నిర్ధారణ చేసి వారికి తగిన సూచనలు ఇవ్వడంలో ఈ బృందం వారు, మనో హాస్పిటల్ వారు మనకి ఎంతో మేలు చేసే విధంగా ఈ క్యాంపులు నిర్వహించి వారికి సూచనలు అందజేస్తున్నారు. మరి మనం అలాగే ఈ క్యాంపులను వలన మనం అనేక రోగాలను తెలుసుకొని వారి సూచనల మేరకు అందుబాటులో ఉండే విధంగా రోగ నిర్ధారణ కేంద్రాలకు వెళ్ళి మనం ఆపరేషన్ చేయించుకోవడమే కాకుండా వీళ్ళు హెల్త్ ఫిట్స్ కూడా వాళ్ళు మనకు అందజేయడం జరుగుతుంది. అందుకోసం మనం ఇక్కడ ఉండేటువంటి పేద ప్రజలు కూడా ప్రతి వారు కూడా ఈ క్యాంపులను ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. అక్కడ బృందాన్ని వెళ్ళేసరికి హాస్పిటల్లో వెళ్తే ఒక రక్త పరీక్ష కావాలన్నా, ఒక బీపీ షుగర్ కావాలన్నా కానీ ఎన్నో మనం డబ్బులు వృధా చేయవలసి వస్తుంది. అలాంటిది మనకు వీళ్ళు ఇక్కడే వచ్చి మనకు రోగ నిర్ధారణ చేయడంలో ముందున్నారు. వీరి సూచనల మేరకు మనం కనుక తగు సూచనలను పాటించి రోగాలు రాకుండా మరియు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విధానం పైన వీళ్ళు మనకు తగు సూచనలు ఇస్తూ వారి ఉద్దేశానుసారంగా హాస్పిటల్ తీసుకెళ్ళి స్త్రీలకు సంబంధించిన వ్యాధులు కానీ, మగవారికి సంబంధించిన వ్యాధులకు కానీ వీళ్ళు అత్యధికంగా ట్రీట్మెంట్ చేయడంలో ముందుకు వస్తున్నారు. ఇంకా జనగామ జిల్లాలోని అన్ని కేంద్రాల్లో కూడా వీళ్ళు ఉచిత క్యాంపులు నిర్వహించి రోగ నిర్ధారణలు చేసి ప్రజలకి అందరికి కూడా న్యాయ సలహాలు ఇచ్చుకుంటూ, డాక్టర్ సలహాలు ఇచ్చుకుంటూ మందులను తినకుండా మరియు వేరే వ్యాయామాలు, తర్వాత హెల్త్ సంబంధించిన విషయాలపై వీళ్ళు ఈ ప్రజలకు మంచి అవగాహన కల్పిస్తున్నారు. కానీ వారి కోసం మనము ఈ క్యాంపులను వాళ్ళు నిర్వహించిన సందర్భంగా మనం వెళ్ళి ఈ క్యాంపులలో మనం రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ, బీపీ షుగర్ కానీ ఇట్లాంటి అన్నీ కూడా మనం తీసుకొని వారి సూచనల ప్రకారంగా మనం ఆరోగ్యంగా ఉండాలని వారు
ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవకు మనం కూడా మన వంతు సహాయము, మన వంతు సేవలు కూడా వారికి చేసుకుంటూ, చేతగాని వాళ్ళు, ముసలి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఈ ఆరోగ్య నియమాలు పాటించాలని వారు కోరుతున్నారు.